ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మనకి బేసిక్గా కొన్ని సాఫ్ట్వేర్స్ టూల్స్ నేను ఆ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ని బట్టి నేను మీకు చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సింది అనకొండ. దీన్ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకుంటారంటే, మీరు గూగుల్లోకి వెళ్ళి అనకొండ అని టైప్ చేస్తే, అనకొండ డౌన్లోడ్ అని కొడితే ఇక్కడ మీకు ఫస్ట్ వస్తుంది ఫ్రీ డౌన్లోడ్ అనకొండ అని చెప్పి. దీని దగ్గరకు వస్తే ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పి మీ ఓఎస్ వర్షన్ను బట్టి యాక్సెప్ట్ ఆల్ కుకీస్ కొట్టేసండి. మీ ఓఎస్ను బట్టి ఇక్కడ మీకు చూపిస్తుంది. ఒకవేళ మీది ఓఎస్ కాకుండా వేరే ఓఎస్ మీద ఉందనుకోండి, మీకు ఏ ఓఎస్ది కావాలో ఆ ఓఎస్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది. గైస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఓపెన్ చేశారు అందరూ? ఇక్కడ మీకు డౌన్లోడ్ కొడితే డిఫాల్ట్గా మీ విండోస్ వర్షన్ మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ అనేది ఓపెన్ సోర్స్ అండి. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? ఎస్పెషల్లీ దీన్ని ఆల్రెడీ వేరే వాళ్ళు డెవలప్ చేశారు. అంటే నథింగ్ బట్ యాక్చువల్గా అయితే వాళ్ళు పేటెంట్ పెట్టుకోవచ్చు అనుకోండి, వాళ్ళు తయారు చేసింది కాబట్టి దాని డబ్బులకి మనకు అమ్మవచ్చు. కానీ అట్లా కాకుండా దీన్ని ఫ్రీగా ఓపెన్ సోర్స్ లైసెన్స్ కింద ఉంచేసేసి దీనికి ఎడిషన్స్ కావాలన్నా మనం చేసుకోవచ్చు, దీన్ని మోడిఫికేషన్స్ కావాలన్నా చేసుకోవచ్చు, మనం కమర్షియల్ పర్పస్కైనా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో మోడిఫికేషన్స్ చేసుకుని ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు, వాళ్ళకి ఎటువంటి రాయల్టీ ఫీజెస్ పే చేయవసరం లేదు అనే దాన్ని మనం ఫ్రీవేర్ అంటాం అనమాట. ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీవేర్ అందరికీ అవైలబుల్, ఈజీ ఫ్రీగా వాడుకోవచ్చు మనం ఏం పే చేయకుండా. ఓకే రైట్. అండ్ కమ్యూనిటీ సపోర్ట్ ఇది మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. ఎస్పెషల్లీ మీరు డేటా సైన్స్లోకి వచ్చిన తర్వాత మీరు అంతకుముందు ఏదైనా డెవలప్మెంట్ ఫీల్డ్లో ఉన్నా, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ లైబ్రరీస్కి సంబంధించి వర్కౌట్ చేసినా, జావా కానీ .NET కానీ డేటాబేసెస్కి సంబంధించి కానీ మీరు ఏం చేసినా కానీ కమ్యూనిటీ సపోర్ట్, లేకపోతే కమ్యూనిటీ పైథాన్ కమ్యూనిటీ, జావా కమ్యూనిటీ, .NET కమ్యూనిటీ ఇట్లా ఉంటుంది. కమ్యూనిటీ అంటే ఏంటి అంటే, కమ్యూనిటీ అంటే కొత్తగా ఎక్కడి నుంచో వచ్చేది కాదండి. కమ్యూనిటీ అంటే ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఆ లాంగ్వేజ్ వచ్చిన దగ్గర నుంచి దాన్ని వాడుతూ వీళ్ళు ఆ లాంగ్వేజ్లో లేని ఫీచర్స్ని వాళ్ళ కంపెనీలో చేసే పని కోసమో, లేకపోతే వీళ్ళ డే టు డే ఫంక్షనాలిటీ కోసమో కొత్త వాటిని డెవలప్ చేసి దాన్ని ఈ రిక్వైర్మెంట్ వేరే వాళ్ళకు కూడా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా యూస్ చేసుకుంటారని చెప్పి వీళ్ళు డెవలప్ చేసిన ఆ ఫంక్షనాలిటీని అందరికీ అవైలబుల్గా అయ్యేటట్టు చూసి పెడతారనమాట. అట్లాగా అందరూ కలిపి ఒక 1,00,000 మంది 2,00,000 మంది ఉంటే ఆ లాంగ్వేజ్ అనేది ఎంత ఎన్రిచ్గా ఉంటుంది. అలా ఉండి కంట్రిబ్యూట్ చేసేవాళ్ళని, అందులో ఉండే మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేసి ఇంప్రూవ్ చేసేవాళ్ళని, కంట్రిబ్యూట్ చేసేవాళ్ళని అందరినీ కలిపి కమ్యూనిటీ అంటారు. మనకి ఏదైనా ఎప్పుడైనా మనం మిస్టేక్స్ ఐడెంటిఫై చేసినా, లేకపోతే ఏదైనా ఒక రెగ్యులర్గా యూస్ చేస్తున్న ఫంక్షనాలిటీ ఇందులో మిస్ అయింది అనుకున్నా కానీ మనం అటువంటిప్పుడు ఈ స్పెసిఫిక్ వీళ్ళని రీచ్ అయ్యి ఆ కమ్యూనిటీకి సంబంధించిన పోస్టుల్లో పెట్టినా, లేకపోతే కమ్యూనిటీకి సంబంధించిన గ్రూపుల్లో మనం పోస్ట్ అయినా కానీ ఈజీగా రిప్లై అవుతారు. ఎందుకంటే దోస్ ఆల్ ది పీపుల్ ఆర్ ఎంథ్యూజియాసిస్ట్. సో నెక్స్ట్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు పైథాన్ని స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ దగ్గర నుంచి MBA ఏది లేకుండా ప్రతి వాళ్ళకి పైథాన్ అనేది మ్యాండేటరీ ప్రోగ్రామింగ్ అయిపోయిందండి. ఎందుకని అంటే పైథాన్ అనేది వెరీ ఈజీ అంటే ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చదువుతున్నప్పుడు ఎంత కంఫర్టబిలిటీగా ఉంటుందో అంత అంటే ఈజీ రీడబుల్, ఈజీ అండర్స్టాండబుల్ అనమాట. వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేసుకున్నా కానీ ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఈ 3 పాయింట్స్ ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీవేర్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్ అండ్ వెరీ ఈజీ టు లెర్న్ అండ్ రైట్ కోడ్. మీరు ఎవరైనా ఇంజనీరింగ్లో కానీ BScలో కానీ కంప్యూటర్స్ మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ మీరు రాసే ప్రోగ్రామ్ ప్రింట్ హలో వరల్డ్ని ప్రింట్ చేయడం. దీన్ని మీరు C లాంగ్వేజ్లో రాయాలంటే #include stdio చెప్పి ఇంటెంట్ డిక్లేర్ చేసి ఫంక్షన్ బ్రేసెస్ ఓపెన్ చేసి ప్రింట్ ఫంక్షన్ ఇచ్చి ఇంత చేయాలి. అదే మీరు పైథాన్ అనుకోండి, డైరెక్ట్గా ప్రింట్ అని చెప్పి హలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ చేసేస్తే మీకు హలో వరల్డ్ అని చెప్పేది రిజల్ట్ వచ్చేస్తుంది. ఎందుకనంటే ఈ పైథాన్ అనేది ప్రోగ్రామర్స్ లాంగ్వేజ్ ఒక్కటే కాదు, ప్రోగ్రామర్స్కి వెరీ ఈజీ లాంగ్వేజ్, నాన్ ప్రోగ్రామర్స్ లాంగ్వేజ్. అట్లా అని చెప్పి నాన్ ప్రోగ్రామర్స్ లాంగ్వేజ్ కదా అని చెప్పి ఇందులో ఉండే ఫీచర్స్ ఏమీ తక్కువ లేవండి. ఈ పైథాన్ని చాలా పెద్ద వెల్ నోన్ కంపెనీస్ వాడుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ చూశారు, ఇన్స్టాగ్రామ్, రెడిట్, స్పాటిఫై ఇవన్నీ డెవలప్ చేసింది పైథాన్ మీద బేస్ చేసుకునే. క్లియర్ గైస్? ఈజీ అన్నారు కదా, ఇందులో ఫీచర్స్ ఉండవేమో, ఈజీ అన్నారు కదా ఇది అన్నిటికీ ఉపయోగపడదేమో అనుకునే భ్రమలో ఉండొద్దు. ఆ తర్వాత
మీరు ఎన్విరాన్మెంట్ సెటప్స్ అన్నీ కంప్లీట్ చేసి మనం పైథాన్ స్టార్ట్ చేస్తాం ఇవాళ. అసలు మనము ఒక కోడ్ని రాస్తున్నాము. కోడ్ని రాయడం అంటే ఏంటి? మనకు కావాల్సిన వర్క్ని, ఆ వర్క్ ఎలా చేయాలి, వాట్ ఆర్ ద స్టెప్స్, నథింగ్ బట్ అన్ అల్గారిథం, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేదాన్ని మనం ఒక దగ్గర రాస్తున్నాము. ఈ రాస్తే కంప్యూటర్ ఎలా చేస్తుంది? అసలు కంప్యూటర్ ఎలా చేస్తుంది? ఇప్పుడు ఏమవుతుంది, కోడ్ మనం రాస్తాము. ఆ కోడ్ అనే దాంట్లో ఏముంటాయి? ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కంప్యూటర్కి అర్థమయ్యే బైనరీ లాంగ్వేజ్లోకి చేంజ్ అయ్యి మన ఆపరేటింగ్ సిస్టము, మన ప్రాసెసర్, మనం ఇన్స్టాల్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క వర్చువల్ మిషన్ అనుకోండి. జనరల్గా పీవీఎం అంటాం, పైథాన్ వర్చువల్ మిషన్ అంటాము, జావా వర్చువల్ మిషన్ అంటాము, జస్ట్ ఇన్ టైమ్ అని చెప్పి వాటికి సపరేట్ నేమ్స్ ఉంటాయన్నమాట. ఇదేంటి అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి మనం ఇన్స్టాల్ చేసిన పైథాన్ ఎన్విరాన్మెంట్కి ఒక మీడియేటర్ అనమాట. ఇది ఏం చేస్తుంది? పైథాన్ కోడ్ని ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థమయ్యేటట్టుగా మారుస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ కోడ్ అనేది మనకి కంప్యూటర్కి, ఏ ఎలక్ట్రానిక్ డివైజెస్కి అయినా కానీ సిగ్నల్స్ అర్థమయ్యేది 0,1లోనే. ఈ 0,1లోకి మార్చి ప్రాసెస్ మళ్ళీ తిరిగి ఈ కోడ్ని ఆపరేటింగ్ సిస్టమ్కి ఇస్తుంది. ఇది మళ్ళీ ఈ పైథాన్ ప్లాట్ఫామ్కి ఇస్తుంది. ఇది మనకు అర్థమయ్యే వేలో రిజల్ట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2+5 అనే ఆపరేషన్ పర్ఫామ్ చేసామనుకోండి. ఈ 2+5 డైరెక్ట్గా 7 అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేసినట్టు కంప్యూటర్ క్యాలిక్యులేట్ చేయదు. ఈ 2ని బైనరీలోకి మార్చాలి, ఈ సింబల్ని బైనరీలోకి మార్చాలి, ఈ 5ని బైనరీలోకి మార్చాలి, ఈ 2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. ఈ రిజల్ట్ మళ్ళీ మనకి బైనరీలో వస్తుంది. ఈ బైనరీలో వచ్చిన రిజల్ట్ని మళ్ళీ ఈ నెంబర్లోకి మార్చి మనకి చూపించాలి. ఇది ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్. కంపైలర్, ఇంటర్ప్రెటర్ అని చెప్పి 2 ఉంటాయి. కంపైలర్, ఇంటర్ప్రెటర్. ఒకటేమో కోడ్ మొత్తాన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసేది అయితే, ఒకటి కోడ్ మొత్తాన్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసేది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా మీకు, పైథాన్ అనేది చాలా వెరీ సింపుల్ లాంగ్వేజ్ అని చెప్పి. ఒక ప్రింట్ హలో వరల్డ్ అనే స్టేట్మెంట్ మనం ఇచ్చేస్తే మనకి హలో వరల్డ్ అని చెప్పే టెక్స్ట్ ప్రింట్ అయిపోయింది. వీటిని మనం బ్రాకెట్స్ అంటాం, జనరల్గా పారాంథసిస్ అంటాం. అండ్ దీన్ని ఏవైతే మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో వస్తాయో అవి ఫంక్షన్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఈ బ్రాకెట్స్ లోపల మధ్యలో ఉండేదాన్ని జనరల్గా, ఇదైతే యాక్చువల్గా స్ట్రింగ్ లిటరల్. స్ట్రింగ్ లిటరల్ అని ఎందుకు అంటున్నామంటే, ఏదైనా ఒకదాన్ని కోట్స్ మధ్యలో పెడితే దాన్ని మనం లిటరల్ అని చెప్తాము. డబుల్ కోట్స్ కానీ లేకపోతే సింగిల్ కోట్స్ కానీ మధ్యలో పెడితే దాన్ని లిటరల్ అంటాము. గుర్తుపెట్టుకోండి. దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. ఇక్కడ వరకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఓకే, రైట్. పైథాన్ 2లో అయితే యాక్చువల్గా ప్రింట్ అని చెప్పి స్పేస్ ఇచ్చి మనకు కావాల్సిన దాన్ని ఇస్తే వచ్చేది. కానీ ఇప్పుడు 3లో ఏంటంటే పారాంథసిస్ ఇంక్లూడ్ చేశాడు. బ్రాకెట్స్ పెట్టకపోతే మనకి ఇది ఎర్రర్ ఇస్తుంది, ప్రాపర్గా వర్కౌట్ అవ్వదు. దాని మీద డబల్ క్లిక్ చేస్తే మీకు ఆల్ యూజర్స్ కస్టమ్ యూజర్ అని చెప్పి వస్తుంది. 1 సెకండ్, ఐ విల్ ఓపెన్ ది ఇన్స్టలేషన్ డాక్యుమెంట్. ఒకసారి దాని మీద అందరూ డబుల్ క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేశారా? మీకు ఇప్పుడు ఆప్షన్స్ ఏం చూపిస్తున్నాయి? ఇక్కడ ఏం చూపిస్తున్నాయండి ఆప్షన్స్? ఎవరికి ఏం కనిపించట్లేదా? దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఆప్షన్స్ ఏం కనిపించట్లేదా? ఎవరూ చెప్పట్లేదు. నేను ఓపెన్ చేసి నేనే చెప్పనా? ఇన్స్టాల్ చేయని వాళ్ళకి ఒకసారి చెప్తున్నానండి. ఇన్స్టాల్ చేయని వాళ్ళకి నేను చూపిస్తున్నాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేయగానే మీకు ఆప్షన్స్ వస్తాయి. ఎటువంటి ఆప్షన్స్ వస్తాయంటే, మీరు ఇక్కడ చూస్తున్నారా,
1 సెకండ్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేస్తారు. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు రన్ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ స్పెసిఫిక్ యూఐ అనేది కనిపిస్తుంది కొంచెం అటు ఇటుగా. ఇప్పుడు మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి అగ్రీ చేసిన తర్వాత. అండ్ నెక్స్ట్ కూడా మళ్ళీ అగ్రీనే ఉంటుంది. ఇక్కడ మీరు మీ సిస్టమ్ యొక్క అడ్మిన్ అనుకోండి, అంటే మీరు ఎవరిదన్నా సిస్టమ్ వాడుతున్నారు అనుకోండి, అప్పుడు జస్ట్ మీ అని చెప్పి కొట్టండి. ఆల్ యూజర్స్కి కావాలి అంటే ఆ సిస్టమ్ దానికి ఆ పర్టికులర్ సిస్టమ్కి లాక్ ఉంటే మీరు అప్పుడు ఆల్ యూజర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ యూజర్స్ సెలెక్ట్ చేసుకున్నా జస్ట్ మీ యూజ్ చేసుకున్నా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఆ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది. అక్కడ మీకు కావాల్సిన సైజు ఎంత అవైలబుల్ స్పేస్ ఉంది మీ సిస్టంలోనే చూపిస్తుంది. అది అయిపోయిన తర్వాత మీకు ఏదైనా అప్డేటెడ్ కావాలి అనుకుందా, స్పేస్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. అట్లాగే అది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ రిజిస్టర్ అనకుండా యాజ్ మై డిఫాల్ట్ పైథాన్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. పైథాన్ వేరియబుల్ యాడ్ అనకొండా టు మై పైథాన్ వేరియబుల్ ఎన్విరాన్మెంట్ రిజిస్టర్ అనకొండా యాజ్ మై డిఫాల్ట్ పైథాన్ 3.7. సో దీన్ని చూస్ చేసుకోండి. దీన్ని చూస్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం సిఎండిలో నుంచి కూడా డైరెక్ట్గా అనకొండా ప్రాంప్ట్ని మనం యాక్టివేట్ చేయొచ్చు, అంటే కాల్ చేయొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఇన్స్టాలేషన్ కొడితే ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాలేషన్ తీసుకోవడానికి ఒక 10 to 15 minutes పడుతుంది మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ని బేస్ చేసుకొని. అది 4GB సిస్టమ్ అయినా 8GB సిస్టమ్ అయినా కానీ మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ పెట్టుకొని. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మైక్రోసాఫ్ట్ విఎస్ కోడ్ అనేది మీ దాంట్లో ఉండదు. అప్పుడు ఈ పర్టికులర్గా దాన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేయమని చెప్పి చూస్ చేసుకోండి. ఒకవేళ మీ దాంట్లో ఉంటే అవసరం లేదు. ఓకే, అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ లెర్న్ మోర్ అబౌట్ అనకొండా అండ్ లెర్న్ టు గెట్ స్టార్ట్ విత్ అనకొండా ఉంటుంది. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నా సెలెక్ట్ చేసుకోకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత ఫినిష్ కొడితే, ఫినిష్ కొట్టిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు సెర్చ్లో అనకొండా అని కొడితే మీకు ఇవన్నీ వస్తాయండి. అదొక్కటి ఇన్స్టాల్ చేస్తే మీకు ఇవన్నీ వస్తాయి. అనకొండా ప్రాంప్ట్ అని, అనకొండా నావిగేటర్ అని, అనకొండా పవర్ షెల్ ప్రాంప్ట్ అని చెప్పి ఇవన్నీ వస్తాయి మీకు. ఇన్స్టాల్ చేసిన వాళ్ళకి కనిపిస్తున్నాయండి. రైట్, ఇప్పుడు మీరు అనకొండా నావిగేటర్ అనే దాన్ని ఓపెన్ చేయొద్దు. దీన్ని మనం యాక్చువల్గా ప్యాకేజ్ మేనేజర్ అంటాం అనమాట. ప్యాకేజ్ మేనేజర్ అంటే మనం డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక పైథానే కాకుండా మల్టిపుల్ లైబ్రరీస్ని, డిఫరెంట్ లైబ్రరీస్ని వాడతాము. ఈ డేటా సైన్స్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావాల్సిన లైబ్రరీస్ అన్నిటిని కలిపి ఒక ప్యాకేజ్ లాగా తయారు చేసి ఆ అన్నిటిని మనకి అనకొండా నావిగేటర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అందుకనే మనం దీన్ని ప్యాకేజ్ మేనేజర్ అంటాము. అనకొండా నావిగేటర్ని ఓపెన్ చేశారనుకోండి, అందుట్లో అన్ని లైబ్రరీస్ ఉంటాయి కదా, ఓపెన్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. ఒకవేళ ఓపెన్ చేసిన తర్వాత కూడా మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. అందుకే అనకొండా నావిగేటర్ ఓపెన్ చేయొద్దు. మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ హై అనుకుంటే ఓపెన్ చేయండి, లేకపోతే ఓపెన్ చేయొద్దు. ఇప్పుడు ఏం చేస్తారంటే అనకొండా ప్రాంప్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. అనకొండా ప్రాంప్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇన్స్టాల్ చేసిన దాన్ని బట్టి మీకు ఇది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ ఒక స్పెసిఫిక్ కమాండ్ని టైప్ చేయాలి. ఆ కమాండ్ అనేది కేస్ ఇన్సెన్సిటివ్. కేస్ ఇన్సెన్సిటివ్ అంటే ఏంటండి? కేస్ ఇన్సెన్సిటివ్ అంటే అప్పర్ కేసు, లోయర్ కేసు డిఫరెన్స్ ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ యాప్, ఇది ఒకటే, ఇది ఒకటే, ఇది ఒకటే. అట్లాగా మీరు కేస్ సెన్సిటివ్నెస్ గుర్తుపెట్టుకోండి. ఆ గుర్తుపెట్టుకుని మీరు ఏం టైప్ చేస్తారంటే ఇక్కడ జూపిటర్ నోట్బుక్ అని చెప్పి టైప్ చేయండి. JUPYTER గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జూపిటర్కి, నోట్బుక్కి మధ్యలో స్పేస్ ఉండాలి. అంతే తప్పితే మీరు ఇట్లాగే టైప్ చేయాలి అనేం లేదు. జూపిటర్ నోట్బుక్ అని చెప్పి టైప్ చేసి మీరు ఎంటర్ కొడితే మీకు డిఫాల్ట్గా ఒక బ్రౌజర్లో నుంచి జూపిటర్ నోట్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నాకు ఎట్లా ఓపెన్ అయిందో మీకు అట్లా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు ఓపెన్ అవ్వలేదు అంటే ఇప్పటి వరకు మీరు ఆ కమాండ్ని యూస్ చేసి దాన్ని ఓపెన్ చేయలేదు అన్నట్టు అనమాట. ఇది ఎలా ఓపెన్ అవుతుందంటే మీ డిఫాల్ట్ బ్రౌజర్ని బేస్ చేసుకుని ఇది ఓపెన్ అవుతుంది. మీరు ఓపెన్ అయిన తర్వాత దీన్ని మీరు చూడండి. మనం ఓన్లీ టైప్ చేసింది ఏంటిది? ఈ జూపిటర్ నోట్బుక్ అనే ఈ ఒక్క కమాండ్ని మాత్రమే మనం టైప్ చేసాము. ఓకే, రైట్. I will show you detailedly. ఒకసారి ఇక్కడ చూడండి. మనం టైప్ చేసింది ఇది ఒక్కటే.
మనం టైప్ చేసింది ఇది ఒక్కటే. దీన్ని టైప్ చేసిన తర్వాత యాక్చువల్గా ఇప్పుడు మనం ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ని రన్ చేయాలంటే ఏం కావాలి మనకి ఏం కావాలండి? జనరల్గా మనం వినే మాట ఏంటిది? సర్వర్ కావాలి, మనకి ఒక సర్వర్ కావాలి అంటాం. ఆ సర్వర్ అనేది ఎలా వస్తుంది అంటే ఇది మీకు సర్వర్. ఇన్ కేస్ మీకు జూపిటర్ నోట్బుక్ ఓపెన్ అయింది కదా బ్రౌజర్లో అని చెప్పి దీన్ని క్లోజ్ చేశారనుకోండి, ఈ అనకొండ ప్రాంప్ట్ ఉన్న ఈ బ్లాక్ కలర్ దాన్ని, ఈ సిఎండిని మీరు క్లోజ్ చేశారనుకోండి, మీకు ఇంకా జూపిటర్ నోట్బుక్ పనిచేయదు, ఇది పనిచేయదు, దీంట్లో ఉన్న ఏ ఫంక్షనాలిటీని మీరు వాడడానికి పనికిరాదు. ఓకే, ఇది మీకు సర్వర్ అన్నమాట. దీన్ని క్లోజ్ చేస్తే మీకు ఇదేం పనికిరాదు. దీంట్లో మీరు ఏ ఆపరేషన్ చేసినా కానీ మీరు బ్యాక్ ఎండ్లో ఇందుట్లో చూడొచ్చు అనమాట. ఈ పైథాన్ని జూపిటర్ నోట్బుక్లో యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈజీ ఇంటరాక్షన్. మనం మల్టిపుల్ థింగ్స్ జూపిటర్ నోట్బుక్లో చేయొచ్చు. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది, మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూస్తే ఈ స్పెసిఫిక్ థింగ్ ఉంది చూసారా, టు యాక్సెస్ ద నోట్బుక్ అని చెప్పని చూడండి. ఇవన్నీ లింకులు. ఈ లింక్స్ని మీరు కాపీ పేస్ట్ చేసినా కానీ, ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తుంటే ఈ లింక్ని కాపీ పేస్ట్ చేస్తే మీరు ఏ బ్రౌజర్లో నుంచి కావాలంటే ఆ బ్రౌజర్లో నుంచి ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఏ టైప్ ఆఫ్ ఆ తర్వాత నుంచి మీరు ఫస్ట్ ఏ దాంట్లో ఓపెన్ చేశారో మీ డిఫాల్ట్ బ్రౌజర్ ఏదో అందులో నుంచి ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ టైం మాత్రం ఈ లింక్ని మీరు పేస్ట్ చేయాలి. ఇన్ కేస్ ఓపెన్ అవ్వకపోతే 99% ఓపెన్ అయిపోతుంది డిఫాల్ట్గా మీ డిఫాల్ట్ బ్రౌజర్లో నుంచి. ఒకవేళ అవ్వకపోతే మాత్రం మీరు చేయాల్సింది అది. రైట్, ఇది లోకల్ హోస్ట్ అనేది నేము, ఇది పోర్ట్ అడ్రస్. పోర్ట్ అనేది ఏంటి అంటే మన చెవులు ఎట్లాగా పోర్ట్ అనేది అట్లాగా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. వచ్చే కమ్యూనికేషన్ని యాడ్ చేయడానికి, ఇది వినడానికి. ఇది సర్వర్ కదా, సర్వర్ అనేది రిక్వెస్ట్ తీసుకోవాలి, రిజల్ట్ తిరిగి ఇవ్వాలి. ఇది పోర్ట్ అడ్రస్. ఈ పోర్ట్ అడ్రస్ అనేది అందరికీ ఒకటే రావాలని లేదు. మీ సిస్టమ్ని బట్టి, మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్స్ యూటిలైజ్ చేసుకుంటున్న ఇన్పుట్స్ని బట్టి ఈ పోర్ట్ అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి 8080 వస్తుంది, కొంతమందికి 8889 వస్తుంది, కొంతమందికి 8899 వస్తుంది, కొంతమందికి 77 వస్తుంది. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ ది ల్యాప్టాప్ మోడల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. లీవ్ అబౌట్ ఇట్. ఓకే, క్లియర్? రైట్, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది జూపిటర్ నోట్బుక్కి సంబంధించిన ఇన్స్టాలేషన్. ఒకసారి మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు అన్నిటికంటే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఈ పేజ్లోకి లోడ్ అవుతారు. ఈ పేజ్లోకి లోడ్ అయిన తర్వాత ఈ పేజ్ ఎక్కడుంది అని చెప్పే కన్ఫ్యూజన్ మీకు రాకూడదు. ఈ స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయండి? ఎవరైనా ఐడెంటిఫై చేశారా? ఏ లొకేషన్లో డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవి? ఎనీవన్ ఐడెంటిఫైడ్? హోమ్ డైరెక్టరీలో ఉన్నాయి. ఓకే, రైట్. ఈ హోమ్ డైరెక్టరీలో ఉన్న వాటిని మీరు స్పెసిఫిక్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో మీరు ఏదన్నా కావాలనుకుంటే అక్కడ మీకు డిఫాల్ట్గా ఉన్నాయి చూపిస్తాయి. అవి కాకుండా మీరు ఇక్కడ మనం స్పెసిఫిక్గా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఎలా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ న్యూలోకి వెళ్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. పైథాన్ 3 కెర్నల్, టెక్స్ట్ ఫైల్, ఫోల్డర్, టెర్మినల్ అని. టెర్మినల్ అంటే ఇప్పుడు మనం అనకొండ ప్రాంప్ట్ యూజ్ చేసాం, మన సిస్టంలో సిఎండి కొడితే కమాండ్ ఓపెన్ అవుతుంది, ఆ దాన్ని టెర్మినల్ అంటాం అనమాట. ఫోల్డర్ అంటే మనం జనరల్గా ఫోల్డర్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాం అట్లాగా ఈ ఫోల్డర్ ఆప్షన్. టెక్స్ట్ ఫైల్ అంటే మన నోట్ ప్యాడ్ లాంటిది. ఇది ఎట్లా టెర్మినల్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను చూడండి. టెర్మినల్ అనేది ఎట్లా ఉంటుందంటే సో నేను కొంచెం చేంజ్ చేశాను. టెర్మినల్ అంటే మనకి ఈ సిఎండి ఫైల్ ఎట్లా ఉందో అట్లాంటిదే ఇక పర్టికులర్గా పక్కన ఇంకొక విండోలో ఓపెన్ అవుతుంది. అట్లా సో ఇక్కడ మీరు చూడొచ్చు అన్టైటిల్డ్ ఫోల్డర్ అని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్స్ ఎగో ఇది ఎప్పుడు క్రియేట్ చేసింది అనేది చూపిస్తుంది చూడండి. ఆల్రెడీ నా దాంట్లో అన్టైటిల్డ్ ఫోల్డర్ ఉంది కాబట్టి దీనికి అన్టైటిల్డ్ ఫోల్డర్ 1 అని వచ్చింది. ఇంకొకటి క్రియేట్ చేస్తే అన్టైటిల్డ్ ఫోల్డర్ 2 అని వస్తుంది. ఇది ఎప్పుడు క్రియేట్ చేసింది? సెకండ్స్ ఎగోనా, మినిట్స్ ఎగోనా, డే ఎగోనా, మంత్స్ ఎగోనా, డేస్ ఎగోనా అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ ఈ ఫోల్డర్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇది హైపర్ లింక్ లాగా ఉంటుంది, ఇది చెక్ బాక్స్ లాగా ఉంటుంది. చెక్ బాక్స్ని మీరు క్లిక్ చేసి పైకి వెళ్తే ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా చెక్ బాక్స్ని క్లిక్ చేయకుండా లేకపోతే చెక్ బాక్స్ని క్లిక్ చేసైనా కానీ హైపర్ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్కి ఇన్సైడ్ నావిగేట్ అవ్వచ్చు.
ఇన్సైడ్కి నావిగేట్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఆప్షన్స్ అన్నీ మీకు ఉంటాయి. మళ్ళీ దీని లోపల మీరు ఇంకో ఫోల్డర్ కావాలనుకుంటే ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. అట్లా కాదు టెర్మినల్ కావాలనుకుంటే టెర్మినల్ ఓపెన్ చేయొచ్చు. అట్లా కాకుండా టెక్స్ట్ ఫైల్ కావాలనుకుంటే టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. వీటిని క్రియేట్ చేసి మీకు అవసరం లేదనుకోండి, వీటిని డిలీట్ చేసేయచ్చు. దీని లోపల పైథాన్ ఫైల్ని క్రియేట్ చేయడం అనేది మన అల్టిమేట్ ఎయిమ్. దాని మీదే మనం ఎక్కువ వర్క్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ నేను న్యూలోకి వెళ్ళి పైథాన్ 3 ఇక్కడ ఏముంది చూడండి, పైథాన్ 3 IPY కెర్నల్ అని ఉంది. అసలు కెర్నల్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది కెర్నల్? కంప్లీట్గా ఇన్డెప్త్గా వద్దు. కెర్నల్ అంటే మీకు ఏం తెలుసో చెప్పండి మీరు. ఆపరేటింగ్ సిస్టంలో కెర్నల్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమే కెర్నల్ కాదు కదా. కెర్నల్ అంటే హార్డ్వేర్ని మేనేజ్ చేస్తుంది యూజర్ స్పేస్కి. ఓకే, మనం ఇన్డెప్త్గా వద్దు, మనం ఒక న్యూయాన్స్ లాంగ్వేజ్లో డిస్కస్ చేద్దాం. ఈ కెర్నల్ అనేది ఏంటిది? ప్రతి హార్డ్వేర్ డివైస్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ని కంబైన్ చేసి రెండింటిని కోఆర్డినేషన్లో వర్క్ అయ్యేటట్టు చేసేది అనుకోండి. ఇన్డెప్త్గా ఇంకా చేసేది చాలా ఉంటుంది, కానీ ఇప్పటివరకు మీరు ఏం అర్థం చేసుకుంటారంటే ఇది అన్నింటిని కోఆర్డినేట్ చేసి వర్క్ చేయించేది కెర్నల్ అనేది. కోర్, ఒక బ్రెయిన్ అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాంట్లో ఇప్పుడు మనకి మల్టిపుల్ ఉంటాయి. మ్యాక్ అని, విండోస్ అని, లినక్స్ అని, యూనిక్స్ అని, ఇట్లా మల్టిపుల్ ఉంటాయి. అట్లా ప్రతిదానికి కూడా ఒక కెర్నల్ ఉంటుంది. ఆ కెర్నల్ అనేది అది బిల్డ్ చేసిన బేసిక్ ప్రిన్సిపల్. అందుట్లో ఏ డివైజెస్తో ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎట్లా రిజల్ట్ చేయాలి, ఎట్లా కన్వర్ట్ చేయాలి డేటాని అని చెప్పేది. ఓకే, ఇక్కడ మీకు IPY కెర్నల్ అంటే ఐ అంటే గుర్తుపెట్టుకోనండి, IPY కెర్నల్ ఉంది. ఇక్కడ IPY అంటే ఐ అంటే ఇంటరాక్టివ్, PY అంటే పైథాన్. మీరు అయిపోయి అని అనుకోవాల్సిన లేదు, ఇంటరాక్టివ్ పైథాన్ అనమాట దాని మీనింగ్. ఓకే, ఈ IPY కెర్నల్ అనే పైథాన్ 3 అంటే ఇక్కడ ఏంటంటే మనం పైథాన్లో 2.3.7 ఇట్లా మీరు ఏ వర్షన్స్ రాసుకున్నా కానీ 2తో స్టార్ట్ అయ్యే వాటిలన్నిటిని కూడా వర్షన్ 2 అంటామండి. వర్షన్ 2 అంటాం. అట్లా కాకుండా 3తో స్టార్ట్ అయ్యే ప్రతిదాన్ని కూడా మనము పైథాన్ వర్షన్ 3 అంటాము. ఇక్కడ మనం వాడుతుంది పైథాన్ 3 కాబట్టి, పైథాన్ 3కి సంబంధించిన వర్షన్ కాబట్టి మనం దీన్ని పైథాన్ 3 అని చెప్పి మనకు చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి యాక్చువల్గా మనం ఇందాక నుంచి వెయిట్ చేస్తున్న జూపిటర్ నోట్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ జూపిటర్ నోట్బుక్ హోమ్ పేజ్ ఇలా ఉంటుంది, మల్టిపుల్ ఆప్షన్స్. ఇవి మనం అన్టైటిల్డ్ అని కనిపిస్తుంది చూసారా, ఇక్కడ మనం మనకు కావాల్సిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ టు జూపిటర్ నోట్బుక్ అండ్ పైథాన్ అనుకోండి, టుడేస్ సెషన్. ఇక్కడ మీరు రీనేమ్ మీద క్లిక్ చేస్తే అది మీకు ఇక్కడ వచ్చేస్తుంది. నేమ్ ఎక్స్టెండ్ అయితే ఇక్కడ చూపించిన స్పేస్ కంటే ఎక్కువ ఉంటే ఇది మనకి ఇక్కడ కనిపించదు. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, దీన్ని మనము కోడ్ సెల్ అంటాము. ఆ ముందు ఉన్నదాన్ని ఇన్పుట్ అంటాం అనమాట. ఏమంటామండి? ఇన్పుట్. ఆ ఇన్పుట్ అనేది కానీ మీరు చూడకపోతే మీరు రాసే కోడ్ అనేది దానికి ప్రాపర్గా అర్థం కాదు అంటే ఎప్పుడైతే మీరు ఇక్కడ ఈ ఇన్ అనే సింబల్ని చూస్తారో, ఈ ఇన్ అనే సింబల్ని మీరు చూసినప్పుడు మాత్రమే ఇక్కడ మీరు రాసే కోడ్ అనేది పైథాన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, మీకు రిజల్ట్ వస్తుంది. అట్లా కాకుండా ఈ ఇన్ను కాకుండా మీరు దీన్ని మల్టిపుల్ స్టేట్స్లోకి మార్చుకోవచ్చు. ఎట్లా మార్చుకోవచ్చు అంటే ఇక్కడ మీరు కోడ్ కనిపిస్తుంది కదా, ఈ కోడ్ని ఇన్ని రకాలుగా పెట్టుకోవచ్చు మనం. కోడు, మార్క్ డౌను, రా ఎన్బి కన్వర్ట్, హెడింగ్. ఈ హెడింగ్ అనేది మీరు జస్ట్ ఏ హెడింగ్ కావాలి అని చెప్పి పెట్టుకోవడానికి, దీన్ని మనం డైరెక్ట్గా కోడ్ యూస్ చేసుకుని రాసుకోవచ్చు. అది చెప్తాను నేను మీకు. మనం మ్యాక్సిమం యూస్ చేసేది కోడ్, మార్క్ డౌన్ అనమాట. మార్క్ డౌన్ అనేది ఎందుకంటే మనకి ఒక నోట్స్, ఒక ఇన్స్ట్రక్షన్స్
ఇవన్నిటిని రాసుకుంటాక మనకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం కోడ్ ఎందుకు రాస్తున్నామో మనకు అర్థం కావడానికి కొంచెం టైం తర్వాత, అట్లాగే మనం ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోతే మన తర్వాత మన వర్క్ హ్యాండిల్ చేయడానికి వచ్చేవాడికి ఆ కోడ్ ఎందుకు రాసామో మనం కామెంట్స్ పెడితే అది వాడికి కూడా ఈజీగా అర్థమవుతుంది. దట్ ఈజ్ ఎ గుడ్ ప్రాక్టీస్ అండ్ పీపుల్ విల్ ఫాలో దట్ పర్టికులర్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డేటా సైన్స్లో ఎస్పెషల్లీ మీకు డిఫరెంట్ ఐడిఈస్ ఉన్నాయి కదా. ఐడిఈ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐడిఈ? ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. పైథాన్కి మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయి. పైచామ్ అని, విఎస్ కోడ్ అని, ఇట్లా జూపిటర్ నోట్బుక్, పైథాన్ ఐడిల్, సో ఇట్లా మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయన్నమాట. ఈ పర్టికులర్ సెల్ మనం ఇప్పుడు మార్క్డౌన్లోకి మార్చాం. మార్క్డౌన్ అనేది కామెంట్స్ అనేది యూసేజ్ మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ దీన్ని కోడ్లోకి మార్చేస్తున్నాను. కోడ్లోకి సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఇన్పుట్. ఈ ఇన్పుట్ అనేదాన్ని ఈ ఇన్పుట్లో మీరు కోడ్ రాస్తే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మీకు ఇక్కడ రిజల్ట్ వస్తుంది. పైథాన్ అనేది సింపుల్ క్యాలిక్యులేటర్ మీరు ఎట్లా యూజ్ చేస్తారో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వచ్చేటప్పటికి అంత ఈజీ అండి. ఇప్పుడు మీరు ఒక ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. 123 + 345. అదే మీరు వేరే లాంగ్వేజ్లో రాయాలంటే వేరియబుల్ డిక్లేర్ చేయాలి, ఇనిషియేషన్ డిక్లేర్ చేయాలి, ఎండ్ డిక్లేర్ చేయాలి, సో మళ్ళీ వచ్చిన రిజల్ట్ని క్యాప్చర్ చేయాలి, దాన్ని డిస్ప్లే చేయాలి. అదే మీకు జూపిటర్ నోట్బుక్లో కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఏమవుతుంది? పైథాన్ అనేది అంత ఈజీ సింటాక్స్, ఇంకా జూపిటర్ నోట్బుక్ యూసేజ్ అనేది ఇంకా ఈజీ థింగ్ అనమాట. కోడ్ రాసాము. కోడ్ రాసిన తర్వాత 123 + 4 5 6 కోడ్ రాస్తే మనకి రిజల్ట్ వచ్చేస్తుందా? రాదు. ఈ రాసిన కోడ్ని మనము ప్రాసెసర్కి పంపిస్తే అల్టిమేట్గా ప్రాసెసర్ కదా పనిచేసేది. ఆ ప్రాసెసర్ వరకు పంపించాలి అంటే ఈ పర్టికులర్గా మనం రాసిన కోడ్ ప్రాసెసర్ వరకు వెళ్ళాలి అంటే మనం ఫస్ట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఏంటి? ఈ కోడ్ నేను రాశాను, నువ్వు చూడు దీంతో ఏం పని కుదురుతుందో, ఏ పని కోసం నేను రాశానో ఆ పని నువ్వు ఎగ్జిక్యూట్ చేయి అన్నప్పుడు మనం రాసింది కరెక్ట్ అయితే మనకు రిజల్ట్ వస్తుంది. ఏమైనా తప్పులు ఉంటే తప్పులు ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను? ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకి 3 వేస్ ఉన్నాయండి. ఇక్కడ నేను నోట్స్ రాస్తానని చెప్పాను కదా. నోట్స్ రాస్తాను అంటే దీన్ని నేను ఫస్ట్ మార్క్డౌన్లోకి మారుస్తున్నా. ఐఫోన్ పెట్టుకున్నాను. ఈ డిఫరెంట్ ఫార్మాట్స్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ, మీకు ప్రాక్టీస్లో తెలుస్తుంది మీకు. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ ఈ 123 + 4 5 6 అనేది ఉంది. ఈ 123 + 4 5 6 అనే దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేయలేదు అంటే నాకు రిజల్ట్ రాదు. ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రమే రిజల్ట్ వస్తుంది. అలా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే నేను ఏదో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అలా ఎగ్జిక్యూట్ చేయడానికి మీకు డిస్ప్లే మీద ఏమన్నా ఆప్షన్ కనిపిస్తుందా? జనరల్గా మనం యూజ్ చేసే వర్డ్ రన్, మీకు స్క్రీన్ మీద ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రన్ అనేదాన్ని క్లిక్ చేశారనుకోండి మీకు ఆన్సర్ వచ్చింది. మళ్ళీ రన్ క్లిక్ చేశారనుకోండి నెక్స్ట్ వెళ్తుంది. క్లిక్ చేస్తున్న కొద్దీ నెక్స్ట్ దాంట్లోకి సెల్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. దీని బిహేవియర్ అది. అట్లా కాకుండా ఇప్పుడు మళ్ళీ మీరు ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసిన దాన్ని బ్యాక్కి వెళ్ళాలి అంటే మీరు దాని దగ్గరికి వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తే అది ఎనేబుల్ అవుతుంది అనమాట. రన్ బటన్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే షిఫ్ట్ బటన్ ప్లస్ ఎంటర్ అండ్ అట్లాగే ఇంకొకటి కంట్రోల్ ప్లస్ ఎంటర్. ఈ 3 మీరు కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ అయ్యేవి. టు ఎగ్జిక్యూట్ కోడ్ ఇన్ ఓకే. ఇది నాకు మొత్తం అంతా ఒకే లైన్లో వచ్చింది. ఇది నాకు అంత కంఫర్టబుల్ లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే కంట్రోల్ ఆల్ట్ పట్టుకుంటే ప్లస్ సింబల్ వస్తుంది. దాన్ని ఇట్లా డ్రాగ్ చేశారనుకోండి మీరు ఒక స్ట్రైట్ లైన్ క్రియేట్ అవుతుంది. ఈ మూడింటిని 3 సార్లు ట్యాబ్ క్లిక్ చేయకుండా నేను ఒక్కసారి ట్యాబ్ క్లిక్ చేస్తా. ఇప్పుడు ఒక ట్యాబ్ స్పేస్కి వచ్చినాయి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే దానికి సబ్ పాయింట్స్లో వస్తుంది అనమాట. ఇది చూడడానికి బాగుంటుంది. ఇందుకోసం కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే యాజ్ ఎ డేటా సైంటిస్ట్గా, యాజ్ ఎ డేటా అనలిస్ట్గా మనం ప్రతిదాన్ని కూడా మనం ఎందుకు చేస్తున్నాం అనేది మనకి తెలియాలి,
మనం చూపించే బిజినెస్కి మనం ఎవరైతే వర్క్ ఇస్తారో మనల్ని ఎవరైతే సొల్యూషన్ ఐడెంటిఫై చేయమంటారో మన అబ్జర్వేషన్స్ అన్నింటినీ కూడా మనం ఒక ప్రాపర్ వేలో మనం పెట్టుకుంటూ ఉండాలి. సో ఇన్ కేస్ మనం ఏదైనా పేపర్ ప్రజెంటేషన్ చేసి బిజినెస్కి చూపించాలన్నప్పుడు డైరెక్ట్గా ఈ నోట్స్ అంతా క్యాప్చర్ చేసుకుని లేకపోతే ఈ టెక్స్ట్ అంతా క్యాప్చర్ చేసుకుని మనం పీపీటీలో పెట్టుకుని మోడిఫికేషన్ చేసుకుని ప్రజెంట్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. లేకపోతే డైరెక్ట్గా మనకి మన రిజల్ట్, మన కోడ్, మన నోట్స్, మన అబ్జర్వేషన్స్ అంతా ఒకటే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా జూపిటర్ నోట్బుక్లోనే మనం మన వర్క్ మొత్తాన్ని కూడా వాళ్ళకి షోకేస్ చేయొచ్చు అనమాట, అడిగిన వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేయడం. ఇప్పుడు కోడ్ ఎగ్జిక్యూట్ చేయడం వచ్చింది కాబట్టి మనం కొన్ని బేసిక్ అర్థమెటికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేద్దాము. ఇది ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, నెగటివ్, మనం క్యాలిక్యులేటర్ ఎట్లా చేస్తాం అట్లాగే వచ్చింది కదా. డివిజన్, గుర్తుపెట్టుకోండి డివిజన్కి ఎప్పుడూ కూడా ఫ్లోటింగ్ రిజల్టే వస్తుంది. మీరు ఫ్లోట్ పాయింట్ వాడినా అదే వస్తుంది, ఇంటిజర్ వాడినా అదే వస్తుంది. క్లియర్? ఇది కానీ మీరు 5 పెట్టినా కానీ ఫ్లోటే వస్తుంది, ఏం పెట్టినా కానీ డివిజన్ ఆపరేషన్కి మీకు ఫ్లోట్ రిజల్టే వస్తుంది. అట్లాగే మల్టిప్లికేషన్కి ఏం వాడతాం? ఇదే కదా వాడేది, స్టార్. ఓకే. అండ్ ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటండి? ఎక్స్పోనెంట్ అంటే ఏంటి? 2 to the power 4 అన్నాం అనుకోండి, దీని వాల్యూ ఎంత? దీని మీనింగ్ ఏంటి? 2ని 4 times మల్టిప్లై చేయాలని, అంతేగా? ఇది 2 to the power 4 మీనింగ్. దీన్ని మనము ఏ ఎక్స్ప్రెషన్తో ఫుల్ఫిల్ చేస్తామంటే 2 డబల్ స్టార్స్ 4. ఇప్పటివరకు నేను రాసిన కన్వెన్షన్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది, కానీ ఇది ఒక ప్రాపర్ వే అనమాట కోడ్ రాయడానికి. ఎప్పుడైనా మీరు ఏదైనా ఆపరేటర్స్ని వాడుతున్నారు అంటే దీనికి ఇటుపక్కన అటుపక్కన మీరు కొంచెం స్పేస్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, నేను కలిపిచ్చేసాను, ఇక్కడ ప్రాపర్గానే ఇచ్చాను, ఇక్కడ కలిపిచ్చేసాను. దీనికి మీరు గ్యాప్ ఇచ్చారనుకోండి, ఈజీ రీడబిలిటీ అనమాట. ఇది ప్రాపర్ వే ఆఫ్ కోడింగ్. ఏదన్నా మిమ్మల్ని ఒక చిన్న ప్రోగ్రామ్ రాయమని చెప్పి ఇంటర్వ్యూలో అడుగుతారు. ఏంటి అంటే ఆన్ ఎక్స్పీరియన్స్ బేస్ మీద మీకు వచ్చేయి. ఇటువంటి ట్రిక్స్ని మీరు ఐడెంటిఫై చేసుకుని ఇటువంటి మిస్టేక్స్ చేయకపోతే ఓకే, హీఈస్ ఏ ప్రొఫెషనల్ కోడర్. ప్రొఫెషనల్ కోడర్ అంటే ఎప్పటి నుంచో కోడ్ చేస్తున్నాడు, ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాడు, కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాడు అనే ఒక ఇంప్రెషన్ వస్తుందన్నమాట. ఓకే, ఇది 2 to the power 4 కింద లెక్క. అండ్ అట్లాగే ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకొక 2 ఆపరేషన్స్ చెబుతాను. ఇందులో డివిడెండ్ ఏది, డివైజర్ ఏది, కోఫిషియంట్ ఏదండి? ఇది కోఫిషియంట్. డివిడెండ్ ఏది? ఇది 3. ఓకే, ఇది రిమైండర్. ఓకే. Yes. సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి మీరు. ఇప్పుడు ఏం ఆన్సర్ వచ్చింది మీకు? ఇప్పుడేం ఆన్సర్ వచ్చింది? సరే, Quotient కదా. ఓకే, మీ ఆప్షన్స్ నేను రైట్ అని చెప్పట్లేదు, రాంగ్ అని చెప్పట్లేదు. సో నేను ఇప్పుడు మీకు 3 టైప్ ఆఫ్ ఆప్షన్స్ చూపించానండి. నేను మీకు అక్కడ 4 types ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి చూపించా. అందులో 3టికి 2 వచ్చింది, ఒకదానికి 3 వచ్చింది ఆన్సర్. ఆ 3 అనేది ఎందుకు వచ్చింది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో నుంచి ఎప్పుడు కూడా మనము ఒక అనలిటికల్ థింకింగ్ని హ్యాబిట్యుయేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు 4 ఎందుకు చూపించాను అంటే సింపుల్గా చెప్తాను చూడండి. యాజ్ ఏ డేటా సైంటిస్ట్గా, డేటా అనలిస్ట్గా మన జాబ్ ఏంటి అంటే మనకి ఫార్ములాస్, రూల్స్, రెగ్యులేషన్స్ ఏమి ఉండవండి. డేటాను బట్టే మనము ఆ డేటా ఎటువంటి రూల్స్లో, ఎటువంటి అసంప్షన్స్లో ఫిట్ అవుతుందో మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సింపుల్గా నేను మీకు దీన్నే స్క్రీన్ షాట్ ఒకసారి ఆగని చెప్తాను. నేను మీకు ఇక్కడ 4 రిజల్ట్స్ చూపించాను. ఈ 4 రిజల్ట్స్లో మీరు ఒకసారి ప్రాపర్గా చూడండి. 12,
5 అనుకోండి. 2 times 10 2. ఓకే, ఇక్కడ చూడండి 13 5 2 times 10 3. ఓకే, 5 14 2 times 10 4. 5 15 3 times 15 0. ఈ స్పెసిఫిక్ ఆపరేషన్ బట్టి మీకు ఏదనిపిస్తుంది? కోఫిషియంట్ అనిపిస్తుంది కదా. ఇంకా మీరు పర్ఫెక్ట్గా మనం డివిజన్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పాయింట్ పెట్టుకుంటాం, 4 పెట్టుకుంటాం, 20 వస్తుంది, 0 వస్తుంది. ఇక్కడ 6 పెట్టుకుంటాం, 30 పెట్టుకుంటాం, 0 వస్తుంది. ఇక్కడ 8 పెట్టుకుంటాం, 40 వస్తుంది, మళ్ళీ రిమైండర్ 0 వస్తుంది. దీన్ని బట్టి మీరు చెప్పండి, ఈ పర్టికులర్ సింబల్ అనేది ఏం చేస్తుంది? ఈ పర్టికులర్ సింబల్ అనేది ఏం చేస్తుంది? వాట్ ఇట్ ఈస్ డూయింగ్? పర్టికులర్ ఆపరేటర్ అనేది కోఫిషియంట్లో ఉన్న ఇంటిజర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టింగ్ ది ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ది కోఫిషియంట్. ఓకే, క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఇప్పుడు చూడండి, ఇదేం చేస్తుంది? ఇక్కడ ఈ పర్సంటేజ్ అనేది రిమైండర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకేనా? పర్సంటేజ్ అనేది రిమైండర్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ రిమైండర్ని యాక్టివేట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. మీకు నంబర్స్ తెలుసు కదా, డీప్గా వెళ్ళను, నేను బేసిక్ దాని గురించి మాట్లాడతా. నేను మీకు. ఇంటిజర్స్ తెలుసు కదా మనకి. ఇంటిజర్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ చెప్పండి. తెలుసా తెలీదా? 10 20 30 40 99999 ఇవన్నీ ఇంటిజర్స్. ఫ్లోటింగ్ పాయింట్ అంటే 20.4 20.0 20.1 ఇవన్నీ ఫ్లోటింగ్. ఎక్కడైతే మనకి డెసిమల్ వాల్యూస్ ఉంటాయి ఇవన్నిటిని మనం ఫ్లోటింగ్ వాల్యూస్ అంటాం. ఈవెన్ నెంబర్స్ అంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అందరికీ తెలుసు కదా. ఏ నెంబర్స్ అయితే 2తో డివైడ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయిపోయి రిమైండర్ 0 వస్తుందో అవి ఈవెన్ నెంబర్స్. ఏ నెంబర్స్ అయితే 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుందో అవి ఆడ్ నెంబర్స్. ఇప్పుడు నేను మీకు రిమైండర్ ఆపరేషన్ చెప్పాను కదా. రిమైండర్ అనేది ఏం చేస్తుందో, ఒక నంబరు 9తో డివిజిబుల్ అవుతుందా అవదా అనేది ఎట్లా చెక్ చేస్తారు చెప్పండి? $1094 అనేది 9తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు? రైట్, అంతే కదా మీరు రాసే ఎక్స్ప్రెషను. ఇప్పుడు 1094 మాడ్యులో డివిజన్ బై 9 5 వచ్చింది. అంటే ఇది అబ్సల్యూట్లీ నాట్ డివిజిబుల్ బై 9, అంతే కదా. రిమైండర్ 5 వచ్చింది అంటే డివిజిబుల్ కాదు కదా. ఇప్పుడు దీన్ని దగ్గరలో డివిజిబుల్ అయ్యే నెంబర్కి పెట్టాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఎయిదర్ దీనికి 4 అన్నా యాడ్ చేయాలి, లేకపోతే 5 అన్నా తీసేయాలి, అంతే కదా. 1089 ఓకేనా, లేకపోతే 1093 సారీ ఈ 2 నెంబర్లతో దాంతో ఇది పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది.
ఏ నెంబర్ అయినా కానీ దేంతో అయినా కానీ పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది, దాని మల్టిపుల్ థింగ్స్లో ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే దాంతో చేస్తే వచ్చేది రిమైండర్ అని చెప్పి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ జస్ట్ బేసిక్ ఆపరేషన్స్ ఎక్స్పోనెన్షియల్, రిమైండర్ డివిజను, ఈ పర్టికులర్ డబల్ ఫార్వర్డ్ స్లాషెస్ ఉంది చూసారా, దీన్ని మనం ఏమంటామంటే స్టెప్ డివిజన్ అంటాం అనమాట. ఇది ఏం చేస్తుంది, ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ది కోఫిషియంట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో దీస్ ఆర్ థింగ్స్ ఆర్ ఇండివిజువల్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. మనకి బేసిక్గా లాంగ్వేజ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయండి. సింటాక్స్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్ అని చెప్పి మనం కోడ్ రాసేటప్పుడు మనం చేసే తప్పులు. సింటాక్స్ ఎర్రర్స్ అంటే మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చేసే గ్రామర్ ఎర్రర్స్ అనమాట. ఎందుకని గ్రామర్ ఎర్రర్స్ అంటున్నాం, మనం మాట్లాడేది ఎదుటోడికి అర్థమవుతుంది కదంటే హ్యూమన్ కాబట్టి అలాంటి తప్పులు చాలామంది దగ్గర వినుంటాడు, వాళ్ళు మన ఇంటెన్షన్ ఏంటో వాళ్ళకి తెలుసుది కాబట్టి వాటిని సింటాక్స్ ఎర్రర్స్ అంటాం. రన్ టైమ్ ఎర్రర్స్ అంటే ఇప్పుడు మనం రాసిన కోడ్లో ఉన్న తప్పు ఉంటే దాన్ని మనం రన్ టైమ్ ఎర్రర్ అంటామండి. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం కోడ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. సింటాక్స్ అంతా కరెక్ట్గానే ఉంటుంది కానీ వాటిని రన్ టైమ్ ఎర్రర్స్ అంటాం అనమాట. రన్ టైమ్ ఎర్రర్స్కి ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇది 1000 ప్లస్ మైనస్ ఏమొచ్చింది ఇక్కడ మీరు చూడండి, ఏమని వచ్చింది, వాట్ ఈస్ ది ఎర్రర్ యువర్ ఏబుల్ టు సీ. ఆ పైథాన్ లాంగ్వేజ్ రాసినోడు ఇలా డాలర్ సింబల్ 2 నెంబర్స్ మధ్యలో వస్తే ఏం చేయాలనేది దానికి చెప్పలా. అలా చెప్పకపోవడమే, అలా లేని కాంబినేషన్లో మనం రాయాలని ట్రై చేయడమే సింటాక్స్ ఎర్రర్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇందాక ప్రింట్ యూస్ చేసాం కదా మనం. ప్రింట్ యూస్ చేసి ఇప్పుడు నాకు వచ్చింది, ఇది నేను అన్ని రూల్స్ కరెక్ట్గా ఫాలో అయ్యాను. ఏమని చూపిస్తుంది ఇప్పుడు చూడండి, ఇన్కంప్లీట్ ఇన్పుట్. ఎక్కడ ఎర్రరో కూడా చూపిస్తుంది చూడండి, మీకు ఇక్కడ యారో సింబల్ చిన్నది కనిపిస్తుంది, ఎక్కడ తప్పు రాశారు మీరు అనేది కూడా మీకు చూపిస్తుంది. ఓకే, దీన్ని నేను పెట్టాను సింటాక్స్ ఎర్రర్ కదా. ఇదేం చూపిస్తుంది ఇప్పుడు మళ్ళీ మీకు మెసేజెస్ చూడండి. ఎప్పుడు కూడా మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే దాంట్లో ఉన్న ప్రాపర్ ఎర్రర్స్ని రీడ్ చేయడం, దాన్ని అర్థం చేసుకుంటాం చూడాలి. అప్పుడే మనం ఎర్రర్స్ని ఈజీగా ఫిక్స్ చేయగలుగుతాం అనమాట. చూడండి ఒకసారి ఇప్పుడు ఏం చెప్తుంది, ఇది కూడా సింటాక్స్ ఎర్రరే. ఎర్రర్ ఎక్కడుంది, అన్టర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్ డిటెక్టెడ్ ఎట్ లైన్ 1 అని చెప్తుంది. అన్టర్మినేటెడ్ అంటే ఎక్కడ మనం క్లోజ్ చేయాల, కోడ్స్ ఓపెన్ చేసాం కానీ క్లోజ్ చేయాల అని చెప్పి చెప్తుంది అది. మీకు స్ట్రింగ్ లిటరల్ అంటే చెప్పాను కదా, లిటరల్ అంటే ఏదైనా 2 డబల్ కోట్స్ మధ్యలో కానీ సింగిల్ కోట్స్ మధ్యలో కానీ ఉంటే దాన్ని మనం లిటరల్ అంటాము. లోపల స్ట్రింగ్ వాల్యూ ఉంటే స్ట్రింగ్ లిటరల్ అంటాం, ఇంటిజర్స్ ఉంటే ఇంటిజర్ లిటరల్ అంటాం. సింటాక్స్ ఎర్రర్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. అదే మీరు రన్ టైమ్ ఎర్రర్ చూడాలనుకోండి, మీరు A = 99 ఇచ్చారు, 99 ఇచ్చాను. ఆ తర్వాత B = 1 ఇచ్చాను. A + B యాడ్ చేస్తే ఎంత, మనం అక్కడ రాసాము, రాసినంత మాత్రం సరిపోదు. ఆ రాసిన దాన్ని మనం కంప్యూటర్కి చెప్పాలి కదా, పైథాన్ కంపైలర్ చెప్పాలి, మన ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పాలి. A అంటే 99, B అంటే 1 అని చెప్పి మనం ఎప్పుడు చెప్పినట్టు, ఓన్లీ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే మనం దానికి చెప్పినట్టు. ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. ఇటువంటి ఎర్రర్స్ని రన్ టైమ్ ఎర్రర్స్ అంటాం. వీటిని రన్ చేసే వరకు మనకు ఆ ఎర్రర్ తెలియదు. అంటే లోకల్గా కూడా మీరు పైథాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు పైథాన్ కొట్టి డౌన్లోడ్స్లోకి వెళ్ళి విండోస్కి వెళ్ళి ఇప్పుడు రీసెంట్గా ఉన్నది పైథాన్ 3.12.1.
ఓకేనండి. మీరు దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇది డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అయిన దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు సెర్చ్లోకి వెళ్ళి పైథాన్ అని కొడితే పైథాన్ 3.12 అని వస్తుంది, IDLE అనే కూడా వస్తుంది. ఈ రెండిట్లో దేన్ని ఓపెన్ చేసినా కానీ పైథాన్ 3.12 అని కనిపించే ఈ షెల్ను ఓపెన్ చేస్తే మీకు ఇది ఇట్లా కనిపిస్తుంది. ఇట్లా కనిపించి మీకు ఏం కనిపిస్తుంది? పైథాన్ వర్షన్ కనిపిస్తుంది. దాని తర్వాత ఈ లైసెన్సెస్ దేని మీద ఉంది, మీరు హెల్ప్ కావాలంటే ఏం చేయాలి, లైసెన్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేయాలి అని చెప్పి ఇది చూపిస్తుంది. అట్లా కాకుండా పైథాన్ IDLE అని చెప్పి మీద కానీ టైప్ చేశారనుకోండి, IDLE అని చెప్పి నాకు చూపిస్తుంది కదా, IDLE యాప్ అని దీని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఒక ఇంటరాక్టివ్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ అవుతుంది. అది కూడా సేమ్ ఇలాగే ఓపెన్ అవుతుంది. కానీ జస్ట్ దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఇందాక దీంట్లో మనకి ఆప్షన్స్ లేవు. సేవ్ చేసుకుంటానికి, కొత్త ఫైల్స్ క్రియేట్ చేయడానికి, డీబగ్ కానీ డిఫరెంట్ ఆప్షన్స్ లేవు. ఇందులో ఏంటి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. మనం రాసిన కోడ్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇక్కడ మీకు 3 డాట్స్ చూపిస్తుంది చూసావా, అక్కడ ఒకటి కర్సర్ ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది చూసారా, 3 యారో సింబల్స్ ఉన్నాయి. దాన్ని మనం ప్రాంప్టింగ్ స్పేస్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ప్రాంప్టింగ్ మన కోసం వెయిట్ చేస్తుంది, మనం చెప్పే చేయడం కోసం. దానికి మనం ఇన్పుట్ ఇవ్వాలి, అదనమాట. ఇప్పుడు ఇక్కడ నేను 2 + 3 ఇచ్చా, ఆన్సర్ వచ్చింది. మళ్ళీ ప్రాంప్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ చూడండి. కానీ ఏంటి, ఇక్కడ మనం దీన్ని సేవ్ చేయడానికి ఏం లేదు మనకి. ఇక్కడ డైరెక్ట్ కంపైలింగ్ ఎన్విరాన్మెంట్. ఇందులో మాత్రం మనం కావాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు, అంతకుముందు రాసిన కోడ్లో ఓపెన్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు మనం. ఓకేనండి, ఇది పైథాన్ షెల్. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఏదైతే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేశారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అదే ప్రింట్ ఫంక్షన్ మీరు యూజ్ చేయొచ్చు. ప్రింట్ 1 2 3 యాజ్ ఇట్ ఈస్. అదే మీరు ఎందుకు ఎర్రర్ వచ్చిందండి చెప్పండి? పైథాన్ అనేది ఇనీషియల్గా మనం జూపిటర్ స్పేస్ నోట్బుక్ అనేది వాడాను చూసారా, అదొక్కటి మాత్రమే కేస్ ఇన్సెన్సిటివ్. రిమైనింగ్ అన్ని చోట్ల కూడా పైథాన్ కేస్ సెన్సిటివే. ఓకేనా? మనం ఫస్ట్లో జూపిటర్ నోట్బుక్ని ఇనిషియేట్ చేయడం కోసం జూపిటర్ స్పేస్ నోట్బుక్లో ఎట్లా అయినా వాడాము ఒకటే అనుకుంటారేమో. పైథాన్లో అంతా కూడా కేస్ సెన్సిటివే. ఓకేనండి, ఇప్పుడు ఇందులో మనం కోడ్ రాస్తున్నాం. ఏం రాస్తున్నాం ఇప్పుడు? A+B ఏమని అడుగుతుంది? A ఈజ్ నాట్ డిఫైన్డ్ అని అడుగుతుంది. A ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాము, B ఈజ్ ఈక్వల్ టు 13 ఇచ్చాము. ఇప్పుడు A+B అడిగితే ఆన్సర్ ఇస్తుంది. ఓకే, మీరు దాంట్లో ప్రాక్టీస్ చేసుకోండి, లేకపోతే దీంట్లో అయినా ప్రాక్టీస్ చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు ఎందుట్లో ప్రాక్టీస్ చేసినా కానీ ప్రాబ్లం లేదు. కానీ జూపిటర్ నోట్బుక్లో ఏంటంటే మీకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ ఆ పర్టికులర్ కోడ్ కింద మీరు రాసుకుని నన్ను అడగడానికి ఉంటుంది. లేకపోతే ఏదైనా మీకు తప్పు వచ్చినా కానీ దాన్ని అట్లాగే ఉంచేసి మీరు నెక్స్ట్ లైన్స్లో కోడ్ రాసుకుని దాన్ని కూడా మీరు రిఫరెన్స్గా పెట్టుకుని ఉండడానికి బాగుంటుంది అన్నమాట.